అంటే మీరేం నుంచి వచ్చారు? మేము ఫలక్నం అనే ఏమేమి ఆడపడిచే అంటే మీ పిల్లలు తీసుకొని వచ్చారా? ఎంతమంది వచ్చారు? ముగ్గురు పిల్లలు వచ్చిండ్రు. మా అత్తమ్మ వచ్చింది, మా మర్దలు, మా మరిది, అందరు చాలా మంది, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం. ప్రతి సంవత్సరం వస్తాం, ఇక్కడ పాతాలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. పాతాలంటే ఎట్లా ఇస్తారు అసలు? ఒకటి అక్కడ డర్టీ తీసుకుంటాము, అక్కడ సామాజికి ఇచ్చేసి ఆయన తీసుకొని ఊదుగుడం పెట్టేసి పంపిస్తాడు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడికి ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా మీరు? అనిపిస్తుంది దేవుని దయ వల్ల అయితే. అంటే మేము మన దేవుళ్ళని కూడా నమ్ముకుంటాం, వాళ్ళని మనకి ఏముండదు. మాకు అన్న దేవుళ్ళు ఒకటే కాబట్టి అందరిని నమ్ముకుంటాం, అందరితో మంచిగా ఉంటాం. కలిసి ఉండాలని మన కోరిక, అంతే, ఇంకేం లేదు. మీరు ఏమేం కోరికలు కోరుకున్నారు, అవన్నీ నెరవేరాయా? ఎలా అనిపిస్తుంది అసలు మీకు? నెరవేరా అంటే మంచిగానే ఉండే దేవుని దయ వల్ల. పిల్లలు కూడా పుట్టాలని కోరుకున్నాం, పిల్లలు పుట్టారు. మా అత్తమ్మకి కూడా హెల్త్ బాగాలేకుంటే కావాలనుకున్నాం, మంచిగా అయింది. ఇంకా మా ఆయన కూడా హెల్త్ బాగాలేకుండా దాని కూడా కోరుకున్నాం, అయ్యింది. అట్లా ఒక్కొక్కరికి అయితేనే అది చాలా, అంతే అనుకుంటాం. అయితే మల్లిద ముద్ద అలాంటివి ఇస్తారు, కొంతమంది ఏమో ఈ ఆటలు కొట్టడం కూడా అవన్నీ ఉంటాయి కదా, మీరు అలాంటివి ఎప్పుడైనా మొక్కుకున్నారా? మొక్కుకున్నాం, కానీ ఇక్కడ కాదు, అది జాంగ్రీపిల్ల దర్గాకి వెళ్తాం మేము. అక్కడ అంటే మీ ఊర్లో కూడా ఇలా జరుగుతుందా? జరుగుతుంది. అక్కడ కూడా ఆటలు మొక్కుంటాము. ప్రతి సంవత్సరం ఎప్పుడన్నా వెళ్ళాలంటే వెళ్తాము. అక్కడ కూడా పాతాలు ఇస్తాము, రత్తి కప్తాము, అన్ని చేసేసి వస్తాము అక్కడ కూడా.